ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమైనటువంటి సోనియా రాహుల్ గారిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంగా యావత్ భారతదేశంలో అలాగే అన్ని రాష్ట్రాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునియటం జరిగింది. చాలా అన్యాయం, దారుణం. వాళ్ళ అవసరమైనప్పుడల్లా కొన్ని అంశాలని బయటికి తీస్తూ వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చినాడల్లా ఇటువంటి కేసుల్ని బయటికి తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయంభ్రాంతులకి గురి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కేసులు మళ్ళీ ఈరోజు మరి దాదాపు 661 కోట్లకి ఈ ఈడీ ఆస్తుల్ని జప్తు చేయాలనేటటువంటి నోటీసులు ఇచ్చి మరి సోనియా రాహుల్ పైన ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ఈ కేసు 2010-11 ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించి ఆ రోజే అలహాబాద్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో కూడా వేసినప్పుడే దీని మీద అన్ని రకాల విచారణలు, ఎంక్వైరీలు జరిగి ఈ కేసులో ఏమీ లేదు, ఇది నిరాధారమైన కేసు అని చెప్పి ఆ రోజే కోర్టులు తేల్చి చెప్పితే వాటిని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుకు తీసుకొచ్చి గాంధీ కుటుంబం కరెక్ట్ కాదు, మేమే బీజేపీయే కరెక్ట్ అనిపించడం కోసం కుటిల రాజకీయాలను చేస్తున్నారు, మీలాగా మేము అదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఫ్యామిలీ కాదు. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. నాడు నేత మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు జాతికి అంకితం అయ్యి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్లే తప్ప ఆస్తుల కోసం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు లాంటి వాటిల్లో దూరి ఈ దేశంలో ఏదో తప్పుడు విధానాలని అవలంబించేటటువంటి వ్యక్తులుగా కాదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కావచ్చు, మత కులాలకి బలైపోయి ఈ దేశంలో ఛాందసవాదత్వం కోసం ప్రాణాలను బలిపెట్టుకున్న కుటుంబం. వాళ్ళకి మా చిన్నప్పుడే మేము పుట్టకముందే కొన్ని వేల కోట్ల ఆస్తులుంటే ఆ ఆస్తులన్నింటినీ కూడా జాతికి అంకితం చేసి మోతీలాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళే ఆ రోజుల్లోనే ఇచ్చారు. ఈరోజు మీరు ఇచ్చేటటువంటి ఈ బ్యాంకుల్లో కొద్దో గొప్ప వాటి కోసం కక్కుర్తిపడే కుటుంబం కాదు. నీలాగా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి మోచేతి నీళ్లు తాగే కుటుంబం అది కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాలా. నీ ఉడతూపులకి, నీ తాటాకు చెప్పులకి కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పేసి మీరు విత్డ్రా చేసుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.